హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. నాగ్పూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2 పంటలు పండే పంట పొలాలకు కేంద్ర ప్రభుత్వం తక్కువ నష్టపరిహారం చెల్లిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ విలువకు తగ్గట్టుగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని రైతు రామచంద్రరావు అన్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేయకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2017-18 సంవత్సరంలో మాకు నోటిఫికేషన్ గ్రీన్ ఫీల్డ్ హైవే నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి మేము కల్వన్ ఎమ్మెల్యే లేడు, కల్వన్ మంత్రి లేడు, ప్రతి ప్రజాప్రతినిధిని కలిసి మా బోర్డు విన్నవించుకున్నాం. అయినా ఫలితం శూన్యం ఉంది. మేము సైమల్టేనియస్ గా మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టులో స్టే ఆర్డర్ వచ్చినది. స్టే ఆర్డర్ వచ్చినా కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా వారి పనులు వాళ్ళు చేయడం వలన మేము ఇవాళ కలెక్టర్ని కలిసి మా యొక్క స్టే ఆర్డర్ కాపీని వాళ్ళకు వివరంగా వివరించి ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేము. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చడానికి సిద్ధంగా లేము. ఎలాంటి ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధపడ్డాము. కానీ ఈ భూములను ఇచ్చి మేము ఆగమయ్యే పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము టోటల్ గా చిన్నకారు రైతులు 2 ఎకరాల కంటే ఎక్కువ లేదు. ఉన్న భూమి మొత్తం పోతుంది. రైతులందరూ మేము దీనావస్థలో ఉన్నాం. మమ్మల్ని గురించి ఆలోచించమని కొత్త గవర్నమెంట్ గానే మమ్మల్ని